ఎందుకు ఇలా అయిపోయాను నేను? అప్పుడు దేవుని సమాధానం ఏంటి? యాకోబు, నీ మనసుకు తోచినట్టు నేను నడుస్తాను, నువ్వు నా వెంటబడి రమ్మన్నావుగా, మరి పదా, ఎటుపోతావో పదా, ముందు నుయ్యి వెనక గొయ్యి, మధ్యలో ఏకంగా సముద్రమే ఉందిదా. మరి ఇప్పుడు ఎట్లా? ప్రతి మనిషికి ఇలాంటి పాఠాన్ని నేర్పుతాడు దేవుడు. మన మనసుకు తోచినట్టు మనల్ని నడవనిస్తాడు. దాని ఫలితాలు ఏంటో మనం కొంత అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఫలితాల చేదు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చేదుగా ఉంది ప్రభువా, ఇకనైనా నా మాట వింటావా? వింటానయ్యా, ఇప్పుడు రా. దెబ్బ కొడితేనే లొంగేది, కొవ్వు కరిగితేనే లోబడేది. లేకపోతే వినరు మనుషులు. ఏం చేద్దాం? సామెతల్లో చెప్పాడు, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని. దెబ్బ కొట్టకపోతే మాట వినే టైపు కాదు మనం. అందుకే ఎవరికి తగ్గ కోటింగ్ వాళ్ళకు ఉంటుంది.